మొహమాట పడుతున్నట్టున్నారు. వడ్డించమైన లడ్లు. చాలు చాలు చాలు. ఏమిటండి ధర్మారావు గారు, ఏదో కొత్త వాళ్ళని బలవంత పెడుతున్నట్టు పెడుతున్నారు. ఎప్పుడు వచ్చేవాళ్ళమే కదా. అలా అనకండి. ఎలక్షన్లు వచ్చినప్పుడే మనుషులకు విలువిచ్చే మహాబోట్ల తత్వం కాదు బావగారిది. ఇక అడపలో అడుగుపెట్టిన ఏ అతిథైనా సరే సుష్టుగా భోంచేయవలసిందే. అంతే కదా. ఆయన చేతికి ఎముక లేదు, ఇంటికి తలుపు లేదు. ఈ ఊరికి ఎవరు ఏ పని మీద వచ్చినా ఈ ఇంట్లో చేయి కడిగి వెళ్ళవలసిందే. అది రూలు. ఇలా మాట్లాడటం నీకు రూలే గానీ తృప్తిగా భోంచేయి. ఇదిగో వడ్డించిందంతా ఇక్కడే భోంచేయాలి, ఇంటికి పట్టుకెళ్ళడానికి వీల్లేదు. మరి మన సందా కార్యక్రమం భోజనాలు అయ్యాక. బాబు నువ్వు కూడా భోంచే. నానా నానా ఏమిటమ్మా, ఏమిటా హడావుడి? ఓ పొగరుబోతు దారిలో బండాపి నన్ను అల్లరి చేశాడు. అమ్మని అమ్మ, నేనుండగా నా మరదల పిల్ల అవమంచి వాడు బతడమా? వాడెవడో చెప్పు పద్మ. వాడిని నిలువునా సీల్ చేసి మన పెళ్లి భోజనానికి పుల్లలుగా ఉపయోగిస్తాను. ఏమిటి మన పిల్ల? అవును, మన చిన్ననాడే మన పెద్దవాళ్ళు నిర్ణయించిన పెళ్లి. అన్ని అవహరించావు గానీ నువ్వు చేసిచ్చిన పని ఏమిటి, ఇక్కడ రావటం ఏమిటి? చంద్రం వస్తున్నా. వాడి అవతారం చూడు. ముందు వాడి ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. అబ్బాయి ఏంట్రా ఇది? మన పెళ్లి విషయం మాట్లాడదుగా. అలాగే మాట్లాడదాం పద. పద్మ, మన ఇద్దరం ఏకాంతంగా మాట్లాడుకుందాం. ఆహాహాహా. ఈ కాయలు ఈ దేశానివే కాదండి, అందుకే 10 పట్టుకుపోతున్నా. అలాగే తీసుకెళ్ళు. ఇంతకీ ఎవరమ్మా పొగరబోతు? అదే నాన్న, మన రవిబాబాయ్ గారు. ఓహోహో, మన రవిబాబా. సరే సరే, నేను ఇంకా ఎవరు అనుకున్నాను. ఏయ్, నువ్వా? ఛీ, నా చేపట్టుకోవటానికి నీకెంత ధైర్యం? నా తోటలో పూలు కోయటానికి నీకెంత ధైర్యం? పూలు కోయటానికి ధైర్యం ఎందుకు? ఇదేమైనా పుల్లి నోట్లో చేపెట్టడమా? అందంగా కనిపించాయి కోసాను. అందంగా కనిపిస్తున్నావు, నీ బుగ్గగిలితే నువ్వు ఊరుకుంటావా? చంప చళ్ళు అనిపిస్తాను. పుల్లెమ్మా, నీ బుగ్గలు నీకెంతో, నా తోటలో మొగ్గలు నాకంతే. అన్నయ్య, పువ్వులే కదా, కోసుకునివ్వు. ఇవాళ పూలే కదా అని ఊరుకుంటే రేపు చెట్టే బీకేస్తుందమ్మా. ఇదిగో, అలా చేయాల్సిన కర్మ నాకేం పట్టలేదు. కావాలంటే ఈ తోటని కొనేస్తాను. అలాగా? మొన్న రోడ్ను కొన్నావు, ఇవాళ తోటను కొంటున్నావు, రేపు ఊరినే కొంటానంటావు. నేను తలుచుకుంటే కొండ మీద కోతిని కొంటాను. అదే నీకు కరెక్ట్. ఓ కోతిని కొనుక్కుని నెత్తినెక్కించుకుని తిరుగు. చిప్పే. చెల్లెమ్మా, కాసిన పూలు కోసుకుని తీసుకెళ్ళి ఇచ్చేయి. లేకపోతే నిప్పులు దొక్కిన కోతిలా అలా చిందులేస్తూనే ఉంటుంది. అలాగే అన్నయ్య. ఓ నువ్వా? లేకపోతే ఇంకెవరు అనుకున్నావా? ఏ విధమైనా అప్పడడానికి వచ్చాడేమో అనుకున్నా. ఈ అదవేంటికి అదవ కాకపోతే ఇంకెవరు వస్తారయ్యా? అంటే నేను వెధవనా? లేకపోతే నేదోనా? అంటే నువ్వు అప్పుకొచ్చావా? నువ్వు అప్పుకొచ్చావా? అప్పు కాకపోతే ఏ తప్పుడో నీ దగ్గరికి వస్తాడయ్యా? అంటే అప్పంటే నీకు అర్థం తెలుసు కదా, తిరిగి ఇచ్చేది అని అర్థం. అవును. అమ్మ నీ అమ్మ, అంటే నేను నీకు అప్పు తిరిగి ఉన్నానే? నువ్వు ఇచ్చినా నేను ఇవ్వను. ఏ నాకివ్వా? అంటే అప్పుగా మాత్రం నేను ఇవ్వను. అప్పు కాకపోతే ఉన్నాయి పోయా, నాకు కావాల్సింది డబ్బు. అందుకేగా. అందుకేగా. సరే, ఈ వేళ నుంచి నా బాకీలు వసూలు చేయి. 100కి 100 పైసలు తీసుకో. అమ్మ నీ అమ్మ, బుర్రంటే నీదే కాసులయ్యా. సరే, అలాగే వసూలు చేసుకొస్తా కానీ బోణికేసి అంటే చెప్పు. ఓదార్ దగ్గర వసూలు చేయలేము. వెంకట సుబ్బమ్మ గడువు దాటిపోయింది, వెళ్ళి ఆవును తీసుకురా. అంతే కదా? అంతే, వదిలేయ్. ఇదిగో కాసులయ్యా, నాకు తడెక్కుదా కానీ లోపల వేడెక్కుదయ్యా. కొంచెం అడ్వాన్స్ ఎంత? ఓ 10. ముందిస్తే నాకు అచ్చిరాదయ్యా. ముని అమ్మ, ఏ సస్సు కట్టుపోతావేంటయ్యా సంపాదించిందంతాను? సరే, తీసుకొచ్చిన తర్వాత ఎదుగానులే. వీళ్ళ నాన్న వీడికి బోస్ బాబుని పెట్టాడు, డోస్ బాబుని పెడితే సరిపోయింది.